ఒక ప్రశాంతమైన గ్రామంలో రవి అనే యువ కుంభకారుడు ఉండేవాడు. అతనికి మంచి ప్రతిభ ఉంది, సృజనాత్మకత ఉంది, కలలు ఉన్నాయి. ప్రతి ఉదయం మట్టితో అందమైన పాత్రలు తయారుచేస్తూ ఒకరోజు తాను ప్రసిద్ధి పొందాలని కలలు కనేవాడు. అతను తరచూ తనలోనే అనుకునేవాడు, ఒకరోజు నా పాత్రలు నగరాల్లో అమ్మబడతాయి. నా పేరు అందరూ తెలుసుకుంటారు. నాకు నా స్వంత షాప్ ఉంటుంది. కాని ఒక సమస్య ఉంది, రవికి ఓపిక ఉండేది కాదు. అతనికి విజయమే కావాలి, వెంటనే. మట్టి ఎండటానికి సమయం ఎక్కువైతే విసుగ్గా ఫీలయ్యేవాడు. కిల్న్, భట్టి నెమ్మదిగా మండితే కోపం వచ్చేది. పాత్ర పగిలిపోతే కోపంతో దాన్ని విసిరి పారేసేవాడు. ఒకరోజు అతని తాత, ఒక పెద్ద కుంభకారుడు, రవిని పిలిచాడు. రవి, నా వెంటరా. నీకు ఒక విషయం చూపాలి అన్నాడు. వీరిరువురు వెనుక భాగానికి వెళ్లారు. అక్కడ 2 పాత్రలు సూర్యరశ్మిలో ఉంచబడ్డాయి. 2 పాత్రలు ఒకే మట్టితో తయారుచేసినవే, కాని ఒకటి బలంగా ఉంది, మరొకటి పగిలిపోయింది. తాత నవ్వుతూ అడిగాడు, రవి, ఇవి 2 నువ్వే చేశావు కదా? మరి ఒకటి ఎందుకు పగిలిపోయింది తెలుసా? రవి అన్నాడు, బాధలక్ అయిపోయింది తాతయ్య. తాత తల ఊపుతూ అన్నాడు, లేదు రవి. నువ్వు ఆ పాత్రను భట్టీ నుండి త్వరగా తీసేశావు. నిప్పు తన పని పూర్తిగా చేయలేకపోయింది. తాత ఆ బలమైన పాత్రను తట్టాడు, క్లాంగ్ అని మోగింది. పగిలిన పాత్రను తట్టాడు, థడ్ అని సద్దుగా మోగింది. చూడు రవి, తాత అన్నాడు, జీవితం కూడా కుంభకారుడి పని లాంటిదే. విజయమంటే సమయం మరియు వేడి అవసరం. మనం త్వరగా బయటకు రావాలంటే మనమే పగిలిపోతాం. రవి మౌనంగా విన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో లోతుగా నిండిపోయాయి. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. తాను ఎన్నిసార్లు తొందరపడ్డాడో, ఎన్నిసార్లు వదిలేశాడో ఆలోచించాడు. తన వైఫల్యం అదృష్టం వల్ల కాదని, ఓపిక లేకపోవడం వల్లేనని గ్రహించాడు. తర్వాతి ఉదయం నుండి రవి మారిపోయాడు. ప్రశాంతంగా పనిచేయడం మొదలుపెట్టాడు. మట్టి ఎండటానికి సమయం తీసుకుంటే పర్లేదు, మంచి విషయాలకు టైం పడుతుంది అని అనుకునేవాడు. పాత్ర పగిలితే పారేయకుండా దాని తప్పు నేర్చుకునేవాడు. రోజులు గడిచాయి, నెలలు మారాయి. అతని చేతి పని బాగుపడింది. పాత్రలు బలంగా తయారయ్యాయి. జనం మార్కెట్లో రవిని గుర్తించసాగారు. ఒకరోజు నగరానికి చెందిన ఒక వ్యాపారి గ్రామానికి వచ్చాడు. రవి పాత్రలను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ పాత్రలు అద్భుతంగా ఉన్నాయి రవి. నేను ఇవి నా షాపులో అమ్ముతాను అన్నాడు. ఆ రోజు రవికి కల నిజమైంది. అతని పేరు పట్టణంలో వినిపించింది. ఏళ్ల తర్వాత చిన్న పిల్లలు అడిగారు, రవి అన్నా, నీ విజయ రహస్యమేమిటి? రవి నవ్వి అన్నాడు, నేను గొప్పవాడిని అయ్యింది ప్రతిభ వల్ల కాదు. నేను ఓపికతో ఉన్నాను కాబట్టి. నేను నిప్పు నన్ను బలంగా చేయనిచ్చాను. రవి కథ మనకు చెబుతుంది, జీవితం కుంభకారుడి పాత్రలాంటిది. నీ ప్రయత్నం మట్టి అయితే, సమయం నిప్పు. తొందరగా వదిలేస్తే పగిలిపోతాం. ఓపికగా ఉంటే బలంగా మారుతాం. అందుకే స్నేహితుడా, నీ విజయానికి టైం పడితే భయపడవద్దు. నువ్వు ఇంకా నిప్పులో ఉన్నావు, బలంగా తయారవుతున్నావు.